వెలుతురు టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అధికారులు మారినా ప్రభుత్వం మారినా మా కాలనీ పరిస్థితి మారలేదని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఫయాజ్ నగర్, నేతాజీ నగర్, జంజం కాలనీలోని వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా మా కాలనీకి అభివృద్ధి నోచుకోలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. గత 15 రోజుల క్రితం తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో ఫయాజ్ నగర్ కాలనీలో పర్యటించి రోడ్ల మురికి కాలువల పరిస్థితులను చూసి దానిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు రోడ్ల మురికి కాలువల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్న కారణంగా కాలనీలోనికి కాలువలలోనికి నీరు నిలవడంతో అందులో దోమల వల్ల చిన్న పిల్లలు అనారోగ్యానికి గురి కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు కాలనీలోని రోడ్లు, మురికి కాలువలు బాగు చేయించాలని కాలనీ వాసులు ప్రజాప్రతినిధులను, సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు. నమస్తే, నా పేరు ఖాజా పాషా. నేను ఫయాజ్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా నాయకులు వచ్చిర్రు, చూసిర్రు, చెప్పిర్రు, కానీ పోయిర్రు, పని కాలేదు. వాళ్ళు హామీలు ఇచ్చిర్రు. గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే మాట నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినారు కానీ క్యాండిడేట్లు వాళ్ళే, మాట మాత్రం అదే. పనులు మరి వీళ్ళు చేస్తామని చెప్తున్నారు కానీ చేస్తలేరు. ఎందుకు ప్రభుత్వాలు మారినా మనుషులు మారలేరు కాబట్టి. ఎందుకంటే అలవాటు పోదు కదా, అలవాటు పోలేదా కాబట్టి అదే పని. ఖాళీ మొన్న కూడా గిరిధర్ రెడ్డి గారు వచ్చిపోయారు కానీ ఇప్పుడు పోయి కూడా 15 రోజులు అయింది. ఒక్క టెప్పర్ మట్టి కూడా పంపించలేరు. మరి ఎందుకు వచ్చారు మీరు? ఖాళీ పబ్లిక్ చూపించడానికి మేము ఉన్నామా అని. ఎన్నో 2-3 ఇల్లు కూలిపోయినారు. మరి వాళ్ళకి ఏమైనా చేయలేరు. మరి వచ్చి కమిషనర్ గారు ఎంబడి వచ్చారు, ఏం చూసిర్రు? ఖాళీ కూర్చొని వచ్చిర్రు, చూసిర్రు. ఎందుకంటే వాళ్ళకి చెప్పారు కాబట్టి మేము వచ్చినట్టు మేము చెప్పినట్టు మీరు నటించండి అని. ఇప్పుడు ఇక్కడ డెంగూ జ్వరాలు అవి నడుస్తున్నాయి. సంధ్య మేడం అని ఉన్నారు, వాళ్ళకి చెప్పి కనీసం 5-6 నెలలు పంపిస్తున్నామని వాళ్ళు లేదు. ఎలక్ట్రిసిటీ ఏఈ ఉన్నాడు, స్ట్రీట్ లైట్, ఆయన ఫోన్ లేపాడు, డిఈ ఫోన్ లేపాడు. అసలు ఈ ఆఫీసర్లకి గతంలో ఉన్న టీఆర్ఎస్ హయాంలో ఎట్లా చెప్పి పెట్టిర్రో ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా అదే నడుస్తుంది. కానీ పనులు కూడా అయ్యేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళకి హామీలు తప్ప ఖాళీ పబ్లిక్ ఓటు టైంలో వచ్చి చాక్లెట్ తినబెట్టేసి వెళ్ళిపోతున్నారు. కానీ పని మాత్రం చేస్తారని మాకు నమ్మకం లేదు. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ హయాంలో ఉన్న నాయకులు పెద్దలతో చేతులు జోడించి అడిగేది ఏంటంటే మా కాలనీకి ఇప్పుడు గతంలో పక్కన ఉన్న మూసానగర్ పెద్ద ఉన్న కాలువలు కూలగొట్టి కొత్త కాలువలు కడుతున్నాయి. ఇక్కడ కాలువలు లేవు, రోడ్లు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసి చెయ్యండి. కమిషనర్ 2 సార్లు వచ్చారు కానీ ఇంతవరకు 4 టిప్పర్లు ఏదో మట్టి పంపించారు, 4 ట్రాక్టర్లు. దాని తప్ప ఏమీ కాలేదు. కనీసం ఇప్పుడన్నా పెద్ద నాయకులు, మినిస్టర్ లెవెల్లో ఎవరు XYZ వచ్చి చూసి దీని మీద చర్య తీసుకొని ఏమైనా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जमजम कॉलोनी, फयाज नगर, ये कॉलोनी को डेवलपिंग करने के लिए कोई आ रहे नहीं, कोई देख रहे नहीं। सारे जने आ रहे, बोल रहे, चले जा रहे। अब वो कौन आके देखना, कौन बोलना समझ में नहीं आ रहा। गिरधर रेड्डी साहब आके भी देख के चले गए, 15 दिन हो गया। आने के बाद एक टप्पर मिट्टी डाले नहीं, आके देखे नहीं, फिर पूछे नहीं। डेंगू, मलेरिया, दुनिया के बच्चे बीमार हो जा रहे, गरीब लोग करके खाने वाले परेशान हो जा रहे, नालियों में से, चिकड़ों में से घूम रहे। ये गिरधर रेड्डी साहब भी कोई एक्शन नहीं लिया अब तक। खाली बड़े बड़े साहब लोग आ रहे, बोल रहे, चले जा रहे। तो खाली वोटरों को यूज़ कर ले रहे आप लोग। फिर से हम लोग कैसा यकीन मानेंगे? वो ज़माने से लेकर ये ज़माने तक परेशान है, अब भी दुनिया का हैरान परेशान है। आके देखो, नहीं तो पूरे जमजम कॉलोनी, फयाज नगर के पूरे सारे लोग आके धरना बैठने वाले हैं हम। कैसा कुछ तो एक्शन ले लो आप लोग। आके एक बार नज़र डाल के देखो, हम सही है या गलत है, मालूम हो जाता आप लोगों को। हाँ, देखना एक बार तो देखना, हमको भरोसा होता कि है हमारे पीछे कोई बोल के। है नहीं, तुम लोग वैसे झूठे वादे करके, झूठे बातें करके चले आते गरीब लोगों के महल्ले में। आके देखो कितने कीड़े हैं, कितने मच्छर, कितने डेंगू है यहाँ, कितने जानवर भटक रहे। देखना आप लोगों का काम रहता। बड़े लोगों पे हम भरोसा करते, चलो भाई कोई तो है, कोई तो पार्टी है बोल के। 10 साल के नीचे एक पार्टी आई चले गई, फिर ये पार्टी आई, फिर वैसे चले गए, तो हम लोग भरोसा कैसा करेंगे?
हाँ, भरोसा करे सर का कोई काम करने वाला नहीं है यहाँ पे। अलीपुर फयाज नगर में वैसी है, सारे के सारे रोड़ा नहीं है। पूरे अलीपुर ग्राम पंचायत में कोई रोड सही नहीं है, आके देख लो एक बार। कोई जगह रोड सही नहीं है, नाली सही नहीं है, तो कहाँ से जंगा पानी, डेंगू होता, मच्छर होते। तकरीबन 20-25 लोग यहाँ बीमार पड़ गए। आके देखो उनके घरों में, करके खाने वाले लोग यहाँ बीमार पड़ गए। उनके बच्चे रोड पे परेशान हैं, उनके छोटे छोटे बच्चे बीमार हो जा रहे। आप लोगों का काम रहता है इत्यादन करके जरा आके गरीब लोगों के महल्ले में ज़्यादा से ज़्यादा देखने की कोशिश करना है। जगह देखने से फ़ायदा नहीं है, नई जगह देखने से फ़ायदा है आप लोगों को। गरीब लोगों का कभी भी काम में आप सर के लोगों पे भरोसा करते, तो भरोसा आप लोग रख लेना, इंसानियत रहती है अपनी।